హిందువులను కొట్టక్కర్ల తిట్టక్కర్ల సెంటిమెంట్ అని గాయపరుస్తూ ఉంటే వాళ్ళే పారిపోతారు. దానికి తోడు కొట్టడం తిట్టడం చేస్తే మరింత భయపడిపోతారు. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే వణికిపోతారు. దీన్నే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూడండి, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. హిందువుల ఇళ్ల దగ్గరలోనే తీసుకొచ్చి ఆవుల వధ చేస్తారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బక్రీద్కి వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఆ కబేళాకి తీసుకెళ్ళి చేసుకోవచ్చు కదా. కానీ పర్టికులర్గా ఇక్కడే చేస్తారు. ఆ ప్రాంతం ఆ ఆవు రక్తంతో కనబడతా ఉండాలి. అది చూసినటువంటి హిందువు ఏం చెయ్యలేక చివరికి ఆ ప్రాంతం వదిలిపోవాలి. అనేక మంది హిందువులు ఆ ప్రాంతం నుంచి వదిలిపోయిన వాళ్ళలో రీజన్ అదే అయ్యింది. ఇప్పుడు బెంగాల్లో సేమ్ ప్యాటర్న్ పాటిస్తున్నారు. బెంగాల్లో నిన్న బక్రీద్ సందర్భంగా చూస్తే హిందువుల ఇళ్ల ఎదుటే కావాలని గోమాతల వధ చేసి తద్వారా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంతో పాటుగా కబేళాల్లో కాకుండా నడి రోడ్డు మీద చేసిన విపరీతం అన్నమాట. రోడ్లు రక్తమోడినటువంటి పరిస్థితి. బట్ ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సిచ్యుయేషన్.